బొల్లి సమస్యని అదుపులోకి తీసుకురావడానికి పైపుతగా వాడుకుందుకు ఒక ఔషధం, కడుపులోకి తీసుకోవడానికి ఒక ఔషధాన్ని మనం ఇప్పుడు తయారు చేద్దాం. మొట్టమొదట కడుపులోకి తీసుకునేటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా చేయాలో చూద్దాం మనం. ఈ కడుపులోకి తీసుకునేటువంటి దానికి ఏంటంటే మొత్తం 3 మూలికలు కావాలి మనకి. అందులో మొట్టమొదటిది బావంచాలు. ఈ బావంచాలకి ఏంటంటే చర్మం ఇలా తెల్లగా అయిపోయినప్పుడు అందులో ఉండేటువంటి మెలనిన్ పిగ్మెంట్ పోతుందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ పిగ్మెంట్ మళ్ళీ పుట్టేలాగా, అంటే మెలనిన్ మళ్ళీ పుట్టేలాగా చేసేటువంటి గుణం బావంచాల్లో ఉంటుంది. అందుకని చక్కటి క్వాలిటీ బాగున్నటువంటి బావంచాలను తీసుకొచ్చి చూర్ణం చేసేసుకుని ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. బావంచాల తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే విడంగాలు. ఈ విడంగాలు కూడా చర్మానికి చక్కగా రంగు తేవడానికి బాగా ఉపయోగపడతాయి. రసాయనాలు మనం చెప్పుకుంటూ ఉంటాం మన కార్యక్రమంలో. ఈ రసాయనాలన్నీ కూడా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలు బాగా పనిచేసేలా ఉపయోగపడేటువంటివి. ఈ విడంగాలు కూడా ఒక చక్కటి రసాయనం. ఈ రసాయనం ఏమో చర్మంలో ఇలా డ్యామేజ్ అయిపోయినటువంటి కణాలు పోయి మళ్ళీ మంచి కణాలు రావడానికి తోడ్పడతాయి అన్నమాట. విడంగాలు కూడా చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకోవాలి. మనకి ఇందులో కావాల్సినటువంటి మూడోది ఏంటంటే వేప ఆకులు. వేప ఆకులు వీలైనంత వరకు బాగా లేతగా ఉన్నటువంటి ఆకులు తీసుకోవాలి. లేతగా ఆకులు దొరికినట్టయితే కనుక ఏంటంటే మనం ఇందాక పెట్టుకున్నటువంటి 2 చూర్ణాలని విడిగా కలిపేసుకుని వేప ఆకుల్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి ముద్దలాగా తీసుకోవచ్చు. అలాగే అవకాశం లేక వేపాకులు దొరకనట్టయితే కనుక వేపాకు చూర్ణాన్ని మనం ఈ ఔషధంలో వాడుకోవచ్చు అన్నమాట. చూర్ణాన్ని తీసుకుంటున్నట్టయితే సమానంగా 50 గ్రాములు తీసుకోండి. ఇలా చూర్ణం చేసేసుకుని గాజు సీసాలో పోసి పెట్టుకుని దాన్ని ఏం చేయాలంటే ఒక 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని అందులో కొంచెం తేనె కలుపుకొని పొద్దున్న సాయంత్రం 2 పూట్ల కూడా ఆహారం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి. అలా కాకుండా వేప ఆకులు దొరికినట్టయితే లేత వేపాకుల్ని నూరి ముద్దలా చేసేసి ఈ చూర్ణాన్ని ఒక 2 గ్రాముల పరిమాణంలో తీసుకుని దాన్ని వేపాకు ముద్దని కలిపి ఒక ముద్దలాగా చేసేసుకుని మింగేసేయాలన్నమాట. పొద్దున్న సాయంత్రం 2 పూట్ల కూడా కడుపులోకి తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇప్పుడు మనం పైపూతకు వాడుకునేటువంటి ఔషధం గురించి కూడా చూద్దాం. ఈ పైపూతకు వాడుకునే ఔషధంలో కూడా మనం మొట్టమొదటి తీసుకోబోయేటువంటిది బావంచాలు. బావంచాలు సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో చూర్ణం తీసుకోండి. మనం బావంచాల గురించి ఇందాకే మాట్లాడుకున్నాం కదా, రంగు మళ్ళీ సరిగ్గా వచ్చేందుకు ఇది బాగా తోడ్పడుతుంది. మనకి బజార్లో అందుబాటులో ఉండేటువంటి రకరకాల ఆయుర్వేద ఔషధాల్లో కూడా ఈ బావంచాలు ఒక ప్రధాన ద్రవ్యంగా ఉంటుందన్నమాట. తర్వాత బావంచాలతో పాటుగా మనం తర్వాత వేసుకోవాల్సినటువంటిది చిత్రమూలం. ఈ చిత్రమూలం కూడా చర్మాన్ని బాగా ప్రేరేపించి కొత్త కణాల్లో మెలనిన్తో సహా వచ్చేటట్టుగా చేయడానికి సహాయపడేటువంటి గుణం ఉంటుంది. చిత్రమూలాన్ని చూర్ణంలా చేసుకోవాలి. దీన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఈ పైపూతకు తీసుకునే ఔషధంలో మనం వేసుకోవాల్సినటువంటి ఆఖరిది ఏంటంటే చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టు కూడా చర్మాన్ని ప్రేరేపించి కొత్త కణాలు అంటే మెలనోసైట్లు బాగా పుట్టేలాగా చేసేటువంటి గుణం ఉంటుంది. మనకి చెంగల్వ కోష్టు కూడా తేలిగ్గానే దొరుకుతుంది బజార్లో. దీన్ని కూడా చూర్ణంలా చేసుకోవడం, దీన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఈ బావంచాలు, చిత్రమూలం, చెంగల్వ కోష్టు మూడింటిని కలిపేసి ఆ మిశ్రమాన్ని శుభ్రంగా ఒక బట్టల్లో జల్లించుకుని దాన్ని ఒక సీసాలో పోసి పెట్టించుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే ఇది పైపూత కోసం అని చెప్పుకున్నాం కదా మనం. మచ్చల్ని అంటే మచ్చల పరిమాణాన్ని, సైజుని బట్టి అవసరమైనంత చూర్ణాన్ని తీసుకుని దీన్ని కొద్దిగా నీళ్ళలో రాత్రిపూట నానబెట్టి ఉంచేసేయాలి. బాగా నానిపోయినటువంటి ఆ చూర్ణ మిశ్రమాన్ని పొద్దున్న కొద్దిగా నువ్వుల నూనె కూడా కలుపుకొని ఒక లేపనంలాగా తయారు చేసి దాన్ని మచ్చల మీద రాసుకుంటూ ఉండాలన్నమాట. నీళ్ళలో నానబెట్టి ఉంచేసి మన్నాడు పొద్దున బాగా నానినటువంటి దాంట్లో నువ్వుల నూనెని కలుపుకోవాలి.
మిశ్రమాన్ని బాగా కలిపేసుకొని, అంటే నానడం వల్ల ఏంటంటే నీళ్లు తగ్గిపోతాయి మీకు. ముద్దలాగా తయారవుతుంది. అందులో నూనెను కూడా కలిపేసి లేపనంలా చేసి, ఎక్కడెక్కడ తెల్ల మచ్చలు ఉన్నాయో వాటి మీద ఒక పల్చటి పొరలాగా ఒక లేపనంలాగా రాసుకుంటూ ఉండాలి. ఆ రాసినటువంటి దాన్ని ఎక్కువసేపు, వీలైనంత ఎక్కువసేపు చర్మం మీద ఉంచాలన్నమాట. అయితే ఈ ఔషధాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ బొల్లి మచ్చలు తగ్గడానికి ఇచ్చేటువంటి కడుపులోకి పైపూతకి కూడా చాలా ఓర్పుగా ఎక్కువ కాలం పాటు తప్పనిసరిగా వాడుతూ ఉన్నట్టయితే కనుక సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.